కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టికల్లు గ్రామంలో 16 ఎకరాల దళితుల భూమిపై బడాబాబులు కన్నేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 138A లో తమ తాతల కాలం నుంచి వారసత్వంగా సాగు చేసుకుంటున్న భూమిని ఎంటోన్మెంట్ అధికారులు రెడ్ మార్క్ లో ఉంచి నోటీసులు జారీ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు పత్రాలు తమ వద్ద ఉన్నాయని కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం లేదని తెలిపారు. తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారం సార్. మాది నెట్టెకల్ గ్రామము. మాది ఎస్సీల భూములన్నీ 15 ఎకరాలు ఉండేవి. నా పేరు సుంకన్న. మేము అప్పటి నెల 50 ఏళ్ళు చేసుకొని తింటున్నాము. వీటిని కొంతమంది వ్యక్తులు అన్యాయం చేయాలని, లాక్కునాలని ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టినారు. ఎట్లన్నా దయచేసి మీకు మొక్కు చెప్తాము, దాన్ని తొలగియాలని కోరుతున్నాము. మా మీద ఏమో ఇచ్చేసి పెట్టినారు. మాము కూడా సముద్రమయ్య చెప్పినా కూడా ఏం పట్టించుకునడం లేదు. తిరుగుతున్నాము, అన్ని ఆఫీస్ తిరిగినా కూడా ఏం పట్టించుకునడం లేదు. అది రెడ్ మార్క్ భూమి కాదు, మామూలు మన రిజిస్టర్ భూమి. మేము 50 నెలలు కొన్నాము. అప్పుడు ఏం లేదు. నెట్టకల్ నాకు అనుభవం ఉంది, అంత అనుభవం ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు బేకని అట్లా చేసినారు, ఎవరో పెద్దోళ్ళు చేయింది అంతా అట్లా చేసి మమ్మల్ని అన్యాయం చేయాలని, ఎస్సీలని లాక్కున్నాలని, మేము చెప్పినట్లు ఇస్తారని వాళ్ళన్నీ ఇట్లా కుట్ర పనులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. నా పేరు సుంగన్న. మాము ఇది రెడ్ మార్క్ తొలగించాలని అడిగినకి వచ్చినాము. సబ్ కలెక్టర్ దాకా వచ్చినాము. సబ్ కలెక్టర్ లెటర్ ఇస్తాము. లెటర్ ఇచ్చినాక మేము ఒక లెటర్ రాస్తాము. అది వచ్చినాక చెప్తామన్నాడు సార్. మేము 50 నెలల అనుభవంలో ఉన్నాం సార్. నెట్టెకల్ 15 ఎకరాలు. మేడం సర్వే నంబర్ ఉండి సర్వే ఒక వారం టైం అంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి ఆర్ఎస్ఆర్, అడంగాలు, ఆర్ఆర్ అన్ని మొత్తం రికార్డు ఏమేమి రిజిస్టర్ అంతా మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తాను నేను అని చెప్తే మరి ఒక వారం టైం ఇచ్చినాం. మేడం వచ్చి 90 పిలిపించింది మమ్మల్ని అందరినీ. పిలిపిస్తే అక్కడ లేదండి మీది జీడిగా మారింది మీది